Welcome dear friends, welcome to our channel KSK Math Zone. Today's topic simulations with OLAPS. మన బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో olabs.edu.in లేదా OLAPS అని టైప్ చేస్తే మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. OLAPS లింక్పై క్లిక్ చేయండి. ఈ విధమైన ఇంటర్ఫేస్తో అమృత విశ్వవిద్యాలయం OLAPS అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో మరికొన్ని సబ్ పేజెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి, జాగ్రత్తగా చూడండి. సిమ్యులేషన్స్, ఎక్స్పెరిమెంటల్ అవుట్కమ్, యానిమేషన్స్, ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్తో కూడిన OLAPS ఇది. ఆన్లైన్ ల్యాబ్స్ ఫౌండెడ్ బై MeitY మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మన జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అయిన తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ తోటి ఈ విధమైన పేజ్ ఓపెన్ అయింది. డిజిటల్ కంటెంట్ మ్యాప్ టు ద స్కూల్ సిలబస్. దీనిలో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటుగా కంప్యూటర్ సైన్స్ అండ్ లాంగ్వేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు స్కూల్స్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ఆన్లైన్లో టీచర్స్కి ట్రైనింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చూద్దాం. సబ్జెక్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ క్లాస్ వైజ్గా కొన్ని సిమ్యులేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. క్లాస్ 12 నుండి క్లాస్ 6 వరకు కూడా ఆర్డర్లో ఇక్కడ చాలా సిమ్యులేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఒకసారి పరిశీలించండి మిత్రులారా. క్లాస్ 12లో యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్, వెక్టార్ మల్టిప్లికేషన్స్. క్లాస్ లెవెల్లో సెట్ థియరీస్, క్లాస్ 10థ్లో ఎక్కువగా మెన్సురేషన్, అదేవిధంగా క్లాస్ 9లో జామెట్రీ సంబంధించినవి, అండ్ క్లాస్ 8 నుండి ఆల్జిబ్రాకి సంబంధించినవి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రాక్షన్స్ అంటూ చాలా సిమ్యులేషన్స్ ఇందులో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఇక్కడ క్లాస్ 10థ్కి సంబంధించిన వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ అనే ఒక సిమ్యులేషన్ని పరిశీలిద్దాం. దానిపై క్లిక్ చేయగానే థియరీ, ప్రొసీజర్, సిమ్యులేటర్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్, రిఫరెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అంటూ చాలా టైల్స్ వచ్చాయి. దానిలో ఈ సిమ్యులేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఒకసారి అందరం కూడా చదువుకొని ఈ యాక్టివిటీని చేయిద్దాం. ప్రొసీజర్ని పరిశీలిద్దాం. ఇందులో రియల్ ల్యాబ్లో ఏంటైతే మెటీరియల్ కావాలో మనకి ఇదంతా కూడా ఇక్కడ వర్చువల్గానే మనకి లభిస్తోంది. ఏంటంటే కోన్, సిలిండర్ అండ్ శాండ్. మనం ఆన్లైన్లో సిమ్యులేషన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిమ్యులేటర్ అనే టైల్ పైన క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి చూద్దాం. టు గివ్ ఏ సజెస్టివ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫార్ములా ఫర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ అని ఇచ్చారు. కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా, అదేవిధంగా సిలిండర్కి కోన్కి వాల్యూమ్స్లో ఉన్న రేషియో ఏమిటి అనేది కూడా ఇవ్వడం చూద్దాం. దీనికి ప్రీ రిక్విజిట్స్ కూడా ఇచ్చారు. తర్వాత స్టార్ట్ బటన్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. దానిలో లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానిలో క్లిక్ ద 2 చెక్ బాక్సెస్ టు టూల్ బార్స్ టు క్రియేట్ కోన్ అండ్ సిలిండర్ అని ఇచ్చారు. వాటిపై క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక కోన్ మరియు ఒక సిలిండర్ కూడా మనకు జనరేట్ అయ్యాయి. దాని తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఏ కోన్ ఈజ్ డ్రాన్ అండ్ ఏ సిలిండర్ ఈజ్ డ్రాన్. తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ క్లిక్ ఆన్ ద కోన్ టు రివర్ట్ ఇట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేద్దాం. వెంటనే కోన్ రివర్స్ అయింది. దానిపైన మళ్ళీ చూడండి, క్లిక్ ఆన్ జగ్ టు ఫిల్ ద శాండ్ అన్నారు. జగ్ పైన క్లిక్ చేయగానే ఆ శాండ్ తోటి అది నింపుతున్నట్టుగా
చూపిస్తుంది, కోన్ని నింపుతోంది చూడండి. అంటే కోన్ని మనము ఇప్పుడు శాండ్ తోటి ఫిల్ చేస్తున్నాము. ఫిల్ అయింది కదా. తర్వాత క్లిక్ ఆన్ స్టాండ్ పైన క్లిక్ చేద్దాం. చేయగానే మనకు కోన్లో ఉన్న ఆ శాండ్ అంతా కూడా సిలిండర్లో పడుతుంది. క్లిక్ ఆన్ ద టైటిల్డ్ కోన్, దాని మీద క్లిక్ చేయగానే అదంతా కూడా ఆ సిలిండర్లో ఫిల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి, రిపీట్ ద ప్రాసెస్ ఫర్ 2 more times అని ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం ప్రాసెస్ చేసామో దాన్ని మళ్ళీ 2 times చేయాలి. మళ్ళీ క్లిక్ చేయగానే జగ్పై క్లిక్ చేయగానే శాండ్ ఫిల్ అవుతుంది. అగైన్ స్టాండ్పై క్లిక్ చేసాము. ఇది మనం సెకండ్ టైం చేస్తున్నాం. సెకండ్ టైం కోన్లో ఉన్న శాండ్ అంతా కూడా సిలిండర్లోకి ఫిల్ అవుతుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు డూ ఫర్ ద థర్డ్ టైం. మూడోసారి కూడా జగ్ పైన క్లిక్ చేయగానే ఈ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ అవుతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. అవునో కాదు మనం పరిశీలించాలి. మొదట 2 సార్లు ఫిల్ చేసాము, ఇప్పుడు మూడోసారి కోన్ని ఫిల్ చేస్తున్నాము. మళ్ళీ స్టాండ్పై క్లిక్ చేసాము. మళ్ళీ అగైన్ కోన్లో ఉన్న శాండ్ అంతా కూడా థర్డ్ టైము ఆ సిలిండర్లో ఫిల్ చేస్తుంది. మళ్ళీ కోన్పై క్లిక్ చేద్దాం. థర్డ్ టైం ఫిల్ చేసేసరికి ఆ సిలిండర్ పూర్తిగా నిండిపోయింది. సేమ్ రేడియస్ అండ్ హైట్ ఉన్న కోన్ అండ్ సిలిండర్స్ని తీసుకుని ఫిల్ చేస్తే 3 times ఫిల్ చేసేసరికి ఆ సిలిండర్ ఫుల్గా నిండిపోయింది. అంటే 1/3, 2/3 అండ్ 3/3. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటో చూద్దాం. వీ హ్యావ్ సీన్ దట్ ఫర్ ఈచ్ సెట్ ఇట్ నీడ్స్ 3 pourings ఫ్రమ్ ద కోన్ టు ఫిల్ ద సిలిండర్ కంప్లీట్లీ. Therefore, the volume of a cone is equal to 1/3 volume of the cylinder of the same height and radius or base, that is equal to 1/3 pi r square h. ఈ విధంగా మనకు కావాల్సిన క్లాస్ వైజ్గా సిమ్యులేషన్స్ అనేవి తీసుకుని పిల్లల చేత ప్రాక్టీస్ చేయిస్తే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో సెల్ఫ్ ఎవాల్యుయేషన్లో స్టూడెంట్ వైజ్గా ఈ చాప్టర్కి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఆన్సర్స్ రైటా కాదో స్టూడెంటే ఇండివిజువల్గా చెక్ చేసుకోగలుగుతారు. ఈ సిమ్యులేషన్ అనేది ఏ విధంగా ఉందో మనము ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి సెండ్ చేయొచ్చు. ఈ సిమ్యులేషన్స్ ఎక్కడి నుండి తీసుకున్నారో వాటికి సంబంధించిన కొన్ని లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాన్యువల్ ఆఫ్ సిబిఎస్ఈ క్లాస్ 10th ల్యాబ్ మాన్యువల్ కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా ఇందులో మ్యాథమెటిక్స్, సైన్సెస్ కాకుండా లాంగ్వేజెస్కి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్పై క్లిక్ చేసి చూద్దాం. ఇంగ్లీష్లో కూడా గ్రామర్ పార్ట్పై ఇప్పుడు ఎక్కువ సిమ్యులేషన్స్ ఇచ్చారు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రొనౌన్సియేషన్ అండ్ ప్రిపోజిషన్స్, టైప్స్ ఆఫ్ టెన్సెస్, కాంప్రహెన్షన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్స్ అంటూ చాలా సిమ్యులేషన్సే ఇచ్చారు. ఇవన్నీ కూడా హిందీ కూడా ఒకసారి చూద్దాం. హిందీలో కూడా ఎక్కువ వ్యాకరణ అంశాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇది హిందీ ఉపాధ్యాయులకు కూడా చాలా చక్కగా ఉపయోగపడే ఒక అద్భుతమైన సిమ్యులేషన్ టూల్. కాబట్టి మిత్రులారా, ఈ ఓలాబ్స్ అనే ఒక సిమ్యులేటర్ని మనము మన క్లాస్ రూమ్స్లో అన్ని తరగతులకి కూడా చాలా చక్కగా ఉపయోగించుకొని అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఫిజిక్స్ కూడా చూడండి. వీటిలో కూడా క్లాస్ వైజ్గా మనం ఏంటైతే
కరెంట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, కెమిస్ట్రీలో ల్యాబ్లో కొన్ని ఇబ్బంది పెట్టే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారా చక్కగా చేసి విద్యార్థులకి మన సబ్జెక్ట్ పట్ల మోటివేషన్ కల్పించి అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం పెంచడానికి ఈ టూల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బయాలజీ అదేవిధంగా సోషల్ సబ్జెక్ట్కి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.